వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లోని కీలకమైన సెక్షన్లను చేర్చారు. తొలుత నిర్లక్ష్యం కారణంగా మృతిగా కేసు నమోదు చేయగా ఇప్పుడు మరింత తీవ్రమైన అభియోగాలను మోపారు. కేసు వివరాలు. కొత్త సెక్షన్లు. సింగయ్య మృతి కేసులో జగన్తో పాటు ఇతర నిందితులపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 105ను తాజాగా నమోదు చేశారు. ఈ సెక్షన్ అంటే హత్య కిందకు రాని నేరపూరిత మానవవధ, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ను ప్రయోగిస్తారు. దీంతో పాటు నేరానికి ప్రేరేపించారనే ఆరోపణలపై బిఎన్ఎస్ సెక్షన్ 49ను కూడా ఈ కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. బిఎన్ఎస్ 105 సెక్షన్ తీవ్రత. సెక్షన్ 105 కింద నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. నేరం యొక్క తీవ్రతను బట్టి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం. అంటే ఈ సెక్షన్ కింద కేసు నమోదైన వారికి బెయిల్ లభించడం అంత సులభం కాదు. సెక్షన్ల మార్పునకు కారణం ఇదే. ఈ కేసులో తొలుత నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించిందంటూ బిఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా లభ్యమైన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, నేరపూరిత మానవవధ కిందకే వస్తుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాత సెక్షన్ స్థానంలో కొత్త, మరింత తీవ్రమైన సెక్షన్లను జోడించారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది.